బాగా గారాబం చేస్తున్నారండి. అబ్బా ఏం కాదులే సుచిత్ర, నేనున్నానుగా. కనీసం స్లోగా అయినా వెళ్ళండి. స్లోగానే వెళ్తున్నా కదా. అమ్మకు చాలా భయం డాడీ. అమ్మా అమ్మా పెద్ద చందమామ. వసు వసు ఎక్కడికమ్మా? నువ్వు నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా ఏమండి, ఎవరు రోడ్డుకి అడ్డంగా ఉన్నారు. బ్రేక్ ఏదో అడ్డం పడింది. చావుకైనా అర్థముందా, బ్రతుకు విలువ తెలిసాక. వసు, ఏంటి డిఫరెంట్ స్మెల్ వస్తుంది? అవును వసు, ఏం పడింది? చేయలేదమ్మా, నేను ఇప్పుడే వస్తాను, మీరు వెళ్ళండి. సరే త్వరగా వచ్చి పదమ్మా. వసుంధర కనిపించట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకసారి వెళ్ళి చూద్దాం.
ఈ పాప హాస్పిటల్లో ఉందంటే యాక్సిడెంట్ లో పోయిన పెద్ద ఆయన సీతారామయ్య గారి మనోరాలా? పెద్ద ఆయన కాపాడిన పాప డ్రెస్ ఇదే. తన హాస్పిటల్లో ఉంది అంటే వంశీ వెతుకుతున్న అమ్మాయి, నేను వెతుకుతున్న కుటుంబం ఒకటేనా? కాపాడండి. ఎవరైనా కాపాడండి. ఎవరైనా కాపాడండి. వసుంధరా ప్లాన్ అంతా పాడు చేశారు. వసుంధరా నీకేం కాలేదు కదా? లేదు సార్, మీరు కనుక రాకపోయి ఉంటే నేను కాలు బూడిదైపోయి ఉండేదా. ఏడు వసుంధరా, నీకేం కాలేదు కదా? అయినా ఈ మంటలలో వచ్చాయి. నా డ్రెస్ మీద జ్యూస్ పడింది సార్, వాష్ చేసుకోవడానికి వచ్చాను. ఉన్నట్టుండి సడన్ గా మంటలు వచ్చేసాయి. అయినా ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవడానికి ఏమీ లేదు, మరి మంటలలో వచ్చాయి. ఏమో సార్, నాకు అర్థం కాలేదు. వాటర్ పోసాను, సడన్ గా మంటలు వచ్చేసాయి. సరే సరే, నువ్వు ముందు డ్రెస్ మార్చుకో. వంశీ రాకపోయి ఉంటే వసుంధర చచ్చిపోయి ఉండేది. ఇది కాలిపోలేదు కానీ సామాన్య మేడం ప్లాన్ బూడిదైపోయింది. సార్, స్టేజ్ దగ్గర మీరు ఉండాలి. మీ హార్ట్ ఫ్రెండ్ ని చూడాలి కదా. నా గురించి మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు ముందు వెళ్ళండి సార్. టైం వేస్ట్ చేయడం ఏంటి వసుంధరా? నిన్ను ఇలా వదిలేసి ఎలా వెళ్తాను? నువ్వు కూడా నా ఫ్రెండ్వే కదా. వన్ మినిట్. వసుంధరా తీసుకో. ఏంటి సార్ ఇది? మీ హార్ట్ ఫ్రెండ్ కోసం కొన్న డ్రెస్. వద్దు సార్, ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకొని నేను చేసేదేం లేదు. ఇలా ఉన్నా నన్ను ఎవరు అడుగుతారు? ఉండనివ్వండి సార్, వద్దు. ఈ ఫ్రెండ్ ని నా హార్ట్ ఫ్రెండ్ పరిచయం చేయాలిగా. ఇలాగే ఉంటే తను ఏమనుకుంటుంది? పైగా ఈ డ్రెస్ కొన్నట్టు తనకు తెలియదుగా. గిఫ్ట్ ఇస్తానన్నారు కదా సార్. అయినా తన కోసం మీరు కొన్న ఫస్ట్ గిఫ్ట్ ఇది. నా హార్ట్ ఫ్రెండ్ కి ఇవ్వడానికి నా దగ్గర ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఉంది. ఏంటో తెలుసా? నా ఫ్రెండ్ రెడీ చేసిన బొకే, రాసిన లెటర్. కానీ
తన కోసం తెచ్చిన డ్రెస్ ని నేను వేసుకుంటే నాకు చాలా గిల్టీగా ఉంటుంది సార్. వసుంధరా, నువ్వే చెప్తుంటావుగా ఎవరి చేతికి ఏది అందాలో అది అందుతుందని. నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలని రాసి పెట్టుందేమో. లైఫ్లో గ్రేట్ ఇన్సిడెంట్స్ మాత్రమే జరగాలనేం ఉండదు. ఏం జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేయాలని నువ్వే చెప్తుంటావు కదా. నువ్వు ఇది తీసుకున్నావు అంతే. అది కాదు సార్. 2 నిమిషాల్లో రెడీ అవ్వాలి. మేకప్ రూమ్ లో ఉన్నానని చెప్పి లేట్ చేయకు. అద్దం చూసుకోనక్కర్లేదు సార్. మీ కళ్ళల్లోకి చూస్తే చాలు నేను ఎలా ఉన్నానో తెలిసిపోతుంది. సరే సరే, నువ్వు త్వరగా రెడీ అయ్యొచ్చి తీసుకో. రామా, అప్పుడు తనని మనిషి కాదనుకున్నాను, కానీ ఇప్పుడు స్నేహితుడు అనుకుంటున్నాను. రేపు దేవుడు అవుతాడేమో. పనైపోయింది కదా. మంటలు రావడం, వంశీ వచ్చి ఆరిపోవడం, అది బ్రతికిపోవడం ఒకేసారి జరిగిపోయాయి మేడం. వంశీ బావ సేవ్ చేశాడా? ఇప్పుడు దాని దృష్టిలో మీ బావ బాస్ కాదు, హీరో అయిపోయాడు. అది కూడా హీరోయిన్ లా కొత్త కాస్ట్యూమ్స్ వేసుకుని వస్తుంది. నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు వసుంధరా. థ్యాంక్ యూ సార్. ఎవరికి ఏది రాసి పెట్టుంటుందో అది వాళ్ళ దగ్గరికే చేరుతుంది. ఆయన ఎక్కడున్నారు సుచిత్ర? ఆనంద్, వంశీ ఎక్కడున్నాడు? ఇందాక ఇక్కడే ఎక్కడో ఉండాలమ్మా. అదిగోమ్మా, అన్నయ్య వస్తుందరా, కలిసి వస్తున్నారు.
ఏమిటండి మీరు ప్రోగ్రాం జరిపించి మీరు కనిపించకుండా వెళ్ళిపోతారేమిటి? మీకోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం. కనిపించాల్సింది నేను కాదప్పు, నా హార్ట్ ఫ్రెండ్. హలో, సారీ ఫర్ ద డిలే. నేను నా హార్ట్ ఫ్రెండ్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమిస్తూ నన్ను అనుసరిస్తున్న నా శ్రేయోభిలాషి మిస్ వసుంధరాకి ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆగండి ఆగండి ఆగండి. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ స్మాల్ యాక్సిడెంట్. తనకేం కాలేదు, తన బానే ఉంది. అందరూ కూర్చోండి ప్లీజ్. ఫైర్ యాక్సిడెంట్ అంటున్నారు. కంగారు పడకు తులసి, అమ్మాయి మొహంలో చిరునవ్వు ఉంది కదా, ఇక భయం ఎందుకు? మీరందరూ మా ఫ్యామిలీ పెట్టిన కాంటెస్ట్ లో బహుమతి గెలుచుకోవడం కోసం మాత్రమే వచ్చారని నేను అన్నాను. మీరొచ్చింది నా స్నేహాన్ని గెలిపించడం కోసం. ఇందాక పిల్లలు వేసిన నాటకం నా జీవితం. అందులో భాగమైన మీలో ఒకరు ఇప్పుడు ఇక్కడే నా దగ్గరే ఉన్నారు. వాళ్ళెవరన్నది తెలుసుకోవాలన్నదే నా ఈ ప్రయత్నం. తన నమ్మకాన్ని నా చేతుల్లో పెట్టి ధైర్యంగా బతకమని పంపించిన నా హార్ట్ ఫ్రెండ్ కోసం ఇక్కడి దాకా వచ్చాను. తను చెప్పిన మాటే నాకు మంత్రం. మాటే మంత్రం, అదే నా జీవిత సూత్రం. తనేం చెప్పిందో, నాకేమిచ్చిందో మీలో ఉన్న ఒక్కరికే తెలుసు. తనే నా హార్ట్ ఫ్రెండ్. వసుంధరా, పేపరు పెన్ను ప్యాడు తీసుకో. ఓకే సార్. అక్కడ పెట్టు. ఇందులో నా హార్ట్ ఫ్రెండ్ నాకు ఇచ్చిన నమ్మకాన్ని, తను చెప్పిన మంత్రాన్ని, మాటని రాశాను. వసుంధరా, దీన్ని నా బొకే దగ్గర పెట్టు. చూస్తున్నావేంటి? సీక్రెట్. ఓ, పెట్టు. చూసావా తులసి, ఎన్నాళ్ళు వసును వదిలించుకోవాలని చూసిన వంశీబాబు ఇప్పుడు అన్ని పనులు తనకే అప్పచెప్తున్నాడు. అవునండి, బాబులో చాలా మార్పొచ్చింది. నీ కూతురే రేషన్ షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చిచ్చినట్టు బొప్పలు పోవద్దే.
హార్ట్ ఫ్రెండ్. నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావని నాకు తెలుసు.